హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ లావణ్య. ఈరోజు ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి విద్య ఉద్యోగ సమాచారం గురించి చూద్దాం. మంచి అప్డేట్స్ అయితే ఉన్నాయి. అండ్ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసే ప్రయత్నం చేయండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అండ్ ఈరోజు కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటివి కూడా చూద్దాం ఈ వీడియోలో. అండ్ ఫస్ట్ వార్త చూసినట్టయితే మనం ఐటీడీఏల్లో సగానికి పైగా ఖాళీలే, పోస్టులు 208, పనిచేస్తున్నది 92 మంది అన్నట్టుగా మనకి వార్తాపత్రికల్లో వచ్చింది. చూద్దాం. కొండాకోనల్లో నివసించేటువంటి ఆదివాసీ గిరిజనులకు విద్య, వైద్యం, సాగునీరు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి వారి అభ్యున్నతికి సంక్షేమానికి పాటుపడమే ధ్యేయంగా ఏర్పాటైనటువంటి సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ఐటీడీఏలు సిబ్బంది కొరతతో అయితే సతమతం అవుతున్నాయి. రాష్ట్రంలో ఊట్నూరు, భద్రాచలం, ఏటూరు, నాగారం, మన్ననూరులో 4 ఐటీడీఏలు అయితే ఉన్నాయి. మన్ననూరును మినహాయిస్తే మిగతా 3 ఐటీడీఏల్లో 208 పోస్టులకు గాను 116 అయితే ఖాళీగా అయితే ఉన్నాయి. కేవలం 92 మంది అధికారులు అంటే ఉద్యోగులు మాత్రమే పనిచేస్తున్నారు. ఏళ్లుగా పోస్టులు భర్తీ కాకపోవడం ప్రభుత్వం మంజూరు చేస్తున్న పథకాల అమలుపై తీవ్ర ప్రభావం అయితే చూపుతోంది అన్నట్టుగా దీనికి సంబంధించి ఒక్క అధికారి 3 పోస్టులు అన్నట్టుగా చూడొచ్చు. ఇక్కడ ఊట్నూరు ఐటీడీఏ పరిధిలో గిరిజన ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యను పర్యవేక్షించేటువంటి జిల్లా గిరిజన సంక్షేమాధికారులు, ఉప సంచాలకుల పోస్టులు ఖాళీగా అయితే ఉన్నాయి. ఆదిలాబాద్, ఊట్నూరు ఐటీడీఏ, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలకు ఒకే అధికారి ఇన్ఛార్జిగా అయితే బాధ్యతలు అయితే నిర్వహిస్తున్నారు. ఊట్నూరు, బోధ్, ఆదిలాబాద్, మంచిర్యాల, కాగజ్నగర్, జైనూరు సహాయ గిరిజన సంక్షేమాధికారి ఏటీడీఓలతో పోస్టులతో పాటు ఊట్నూరులో వ్యవసాయ, మత్స్యకార, ఉద్యాన శాఖ అధికారుల పోస్టులు కూడా మొత్తానికైతే ఇక్కడ ఖాళీగా ఉన్నాయి పోస్టులు అన్నట్టుగా దీనికి సంబంధించి వచ్చింది. మన్ననూరులో కూడా ఒక్క పోస్టు కూడా లేదు అక్కడ అన్నట్టు అయితే ఇక్కడ చూడొచ్చు. అండ్ ఐటీడీఏల్లో మంజూరైన పోస్టులు అండ్ ఖాళీల వివరాలు అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి. ఐటీడీఏలో ఊట్నూరులో వచ్చేసి మొత్తం పోస్టులు అయితే 84, ఖాళీగా ఉన్నది 47, పనిచేస్తున్న వారు 37. ఏటూరు, నాగారంలో మొత్తం పోస్టులు వచ్చేసి 43 అయితే ఉన్నాయి మొత్తంగా అవసరం ఉన్నవి. అండ్ ఖాళీలు వచ్చేసి 20 ఖాళీలు అయితే ఉన్నాయి. అందులో పనిచేస్తున్న వారు కేవలం 23 మంది, మిగతా పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. భద్రాచలంకు సంబంధించి మొత్తం పోస్టులు 81, ఖాళీలు వచ్చేసి 49, పనిచేస్తున్న వారు 32 మంది అయితే ఉన్నారు. సో దీనికి సంబంధించినటువంటి ఖాళీలే ఎక్కువగా ఉన్నాయి అన్నట్టుగా దీనికి సంబంధించి వార్త రావడం జరిగింది. నెక్స్ట్ చూసినట్టయితే మనం ఇక్కడ 30,000 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలన్నట్టుగా ఒక క్యాప్షన్ చూడండి. ఇక్కడ సీఎంకు ఆర్ కృష్ణయ్య బహిరంగ లేఖ రాశారు అన్నట్టుగా చూద్దాము. రాష్ట్రంలో గతేడాది ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసినప్పటికీ పలు కారణాలతో పూర్తి స్థాయిలో పోస్టులు భర్తీ కాలేదు. దీంతో పెద్ద ఎత్తున ఖాళీలు ఉన్నాయి. మరోవైపు లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేక రోడ్లపై తిరుగుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో పలు కేటగిరీల ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్నటువంటి 30,000 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అయితే డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శనివారం బహిరంగంగా తను లేఖ రాసినట్లు ఒక ప్రకటనలో పేర్కొనడం జరిగింది. అండ్ ఇటీవల జరిపినటువంటి ఉపాధ్యాయ పోస్టుల నియామకాలలో ప్రభుత్వ పాఠశాలలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాలల్లో నాన్ జాయినింగ్ అభ్యర్థులు పెద్ద ఎత్తున ఉండడంతో భారీగా ఖాళీలు అయితే మిగిలిపోయాయని తెలిపారు. మరోవైపు బీఎడ్, డిఎడ్ పూర్తి చేసిన 16 లక్షల మంది అయితే నిరుద్యోగులు ఉద్యోగాలు లేక ఖాళీగా ఉన్నారని గుర్తు చేయడం అయితే జరిగింది ఆ లేఖలో. అన్ని ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టుల ఎంపిక ఫలితాలను ఒకేసారి ప్రకటించాలని, అన్ని ఉపాధ్యాయ పోస్టులకు ఒకే నోటిఫికేషన్ జారీ చేయడం ద్వారా పోస్టులు మిగిలే అవకాశాలు ఉండవని, అందుకు నిబంధనలు కూడా మార్చాలనేసి ఇక్కడ ఆయన డిమాండ్ చేయడం అయితే జరిగింది. బహిరంగంగా లేఖ రాశారు. 30,000 ఉపాధ్యాయ పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేయండి అన్నట్టుగా. నెక్స్ట్ వార్త చూసినట్టయితే మనము డిగ్రీ కాంట్రాక్టు అధ్యాపకులను క్రమబద్ధీకరించండి అన్నట్టుగా చూద్దాము. రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 2 దశాబ్దాలుగా పనిచేస్తున్నటువంటి 466 మంది కాంట్రాక్టు అధ్యాపకుల ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు అయితే తెలంగాణ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి మధుసూదన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి కోరడం అయితే జరిగింది. ఈ మేరకు శనివారం వారు హైదరాబాద్లో కేకేను కలిసి వినతి పత్రం కూడా దీనికి సంబంధించి అందించారు అన్నట్టుగా ఇక్కడ
క్లియర్గా తెలుస్తుంది. డిగ్రీ కాంట్రాక్ట్ అధ్యాపకులను క్రమబద్ధీకరించాలన్న క్యాప్షన్తో అయితే ఇది రావడం జరిగింది. నెక్స్ట్, సమగ్ర శిక్షా సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలి. డిప్యూటీ సీఎం భట్టికి ఉద్యోగుల వినతి అన్నట్టుగా చూడొచ్చు మనం ఇక్కడ. రాష్ట్రంలో సమగ్ర శిక్షలో పనిచేసే సిబ్బందికి ఉద్యోగ భద్రత అనేది కల్పించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమగ్ర శిక్ష ఉద్యోగ సంఘ నేతలైతే విన్నవించారు. రాష్ట్ర ఉపాధ్యాయ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు దేవరకొండ సైదుల నేతృత్వంలో వారు శనివారం అయితే హైదరాబాద్ ప్రజాభవన్లో భట్టిని కలిసి వినతి పత్రం కూడా వారికి సంబంధించినటువంటిది అందించారన్నట్టుగా దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ చూసినట్టయితే మనము జేఈ మెయిన్ ప్రాథమిక కీ అయితే విడుదలైంది. అభ్యంతరాల సమర్పణకు నేటి రాత్రి వరకు అంటే ఈరోజు రాత్రి వరకు అవకాశం. హైదరాబాద్లో చదివిన విద్యార్థికి 300కి 300 మార్కులు అయితే వచ్చాయి. 17వ తేదీలోపు ర్యాంకుల వెల్లడి అన్నట్టుగా ఇక్కడ మనం చూడొచ్చు జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ గురించి. దేశవ్యాప్తంగా ఇటీవల జరిగినటువంటి జేఈ మెయిన్ తుది విడత ఆన్లైన్ పరీక్షల ప్రాథమిక కీ అయితే విడుదలైంది. ఈ నెల 2, 3, 4, 7, 8 తేదీల్లో పేపర్ 1 పరీక్షలు అయితే మనకు నిర్వహించిన విషయం అయితే తెలిసిందే. దీనికి సంబంధించినటువంటి రిజల్ట్స్ వచ్చేసి మనకి నిన్న ప్రాథమిక కీ అయితే విడుదల కావడం అయితే జరిగింది. అండ్ ఈరోజు మనకి శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత విడుదల చేసిందనమాట మొత్తానికైతే. సో వాటిపై అభ్యంతరాలను ఆదివారం రాత్రి 11:50 వరకు ఆన్లైన్ ద్వారా పంపొచ్చని తెలిపింది. అభ్యంతరాల నిపుణుల కమిటీ పరిశీలించి తుదికీని విడుదల చేస్తుంది. తుదికీ విడత ప్రాథమిక కీ ప్రకారం హైదరాబాద్ మాదాపూర్లోని ఓ కార్పొరేట్ కళాశాలలో చదివిన వంగల అంజయ్ రెడ్డికి 300కు 300 మార్కులు అయితే వచ్చాయన్నట్టుగా ఇక్కడ చూడొచ్చు మనం. ఈ నెల 17వ తేదీ నాటికి దీనికి సంబంధించినటువంటి ర్యాంకులను కూడా వెల్లడిస్తామని తెలపడం అయితే జరిగింది. నెక్స్ట్ వార్త చూసినట్టయితే మహబూబ్ నగర్ జిల్లాలో మాస్టర్ ప్రాజెక్టు డిగ్రీ తృతీయ ఏడాది విద్యార్థులకు నైపుణ్య శిక్షణ 4 కళాశాలల్లో అమలుకు సన్నాహాలన్నట్టుగా ఇక్కడ చూడొచ్చు మనం. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో పూర్వ మహబూబ్ నగర్ జిల్లాలో మాస్టర్స్ అంటే మహబూబ్ నగర్ స్కిల్స్ ట్రైనింగ్ ఫర్ ఎంప్లాయ్మెంట్ రెడీనెస్ పేరుతో ప్రత్యేక ప్రాజెక్టు అమలుకైతే సన్నాహాలు చేపట్టారు. ఈ ప్రాజెక్టుకు మహబూబ్ నగర్లోని ఎంవీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఎన్టీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, జడ్చర్లలోని డాక్టర్ బిఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కొడంగల్లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలను అయితే ఎంపిక చేయడం అయితే జరిగింది. శనివారం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఉపకులపతి విఎస్ఎస్ సుబ్బారావు నేతృత్వంలోని 4 సభ్యుల నిపుణుల బృందం మహబూబ్ నగర్లోని ఎంవీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను అయితే సందర్శించింది. 4 కళాశాలల ప్రిన్సిపల్స్ సమావేశమై ప్రాజెక్ట్ అమలుకు అయితే కార్యాచరణ రూపొందించడం అయితే జరిగింది. అండ్ వచ్చే విద్యా సంవత్సరంలో డిగ్రీ తృతీయ సంవత్సరం చదివే విద్యార్థులకు పరీక్ష ఫలితాలు అండ్ సామర్థ్యాల ఆధారంగా బేసిక్ ప్లస్ పేరుతో వీటిని అయితే వర్గీకరిస్తారు. వారిని మార్కెట్లోని పోటీని తట్టుకొని ఉద్యోగ అవకాశాలు చేజెక్కించుకునే విధంగా ఇంగ్లీషు ఇతర నైపుణ్య అంశాల్లో శిక్షణ కూడా ఇస్తారు డిగ్రీ ఫైనల్ ఇయర్ వాళ్ళకి. అండ్ కార్యక్రమం అమలుకు ప్రతిపాదించిన మహబూబ్ నగర్ ఎమ్మెల్యే వీళ్ళందరికీ త్వరలోనే అంటే దీనికి సంబంధించింది ఏంటంటే కార్యాచరణ ప్రారంభిస్తాము వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్నట్టుగా దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అగ్నివీర్ రిజిస్ట్రేషన్లకు గడువు పొడిగింపు ఈ నెల 25 వరకు అవకాశం. అగ్నిపథ్ పథకం కింద అంటే 2025-26కు సంబంధించి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ల గడువును భారత సైన్యం అధికారికంగా అయితే పొడిగించింది. ఆర్మీ ఉన్నతాధికారులు శనివారం ప్రకటన విడుదల చేశారు. ఔత్సాహిక అభ్యర్థులు ఈ నెల 25 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. తొలుత ఏప్రిల్ 10 వరకు గడువు ఉండగా మరింత మంది ఔత్సాహికులకు అవకాశం కల్పించే ఉద్దేశంతో దీనినైతే పొడిగించినట్టు ఇండియన్ ఆర్మీ అయితే తెలిపింది. ఆసక్తి గల అభ్యర్థులు ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు. ఈ వెబ్సైట్ ద్వారా అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చును. నెక్స్ట్, ఇంటర్ ఫలితాలు ఆలస్యం. బోర్డు తీరుపై విమర్శలు, ఫలితాలకు ముందే జవాబు పత్రాల డీకోడింగ్. రివాల్యుయేషన్ పనిలో అధికారులు పాస్ పర్సంటేజీ పెంచేందుకు ప్రయత్నం అన్నట్టుగా ఇక్కడ చూడొచ్చు మనం. జవాబు పత్రాల మూల్యాంకనం ఫలితాల వెల్లడిలో ఇంటర్ బోర్డుపై తీరుపై విమర్శలు అయితే వస్తున్నాయి. జవాబు పత్రాలను ముందే డీకోడింగ్ చేసి విద్యార్థుల మార్కులను ముందుగానే తెలుసుకొని అధికారిక ప్రక్రియను అండ్ ఫలితాల విశ్వసనీయతను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారని అభ్యంతరాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు ఒకరోజు తేడాతో అయితే ప్రారంభమయ్యాయి.
తెలంగాణలో కంటే ఏపీలోనే ఎక్కువ మంది పరీక్షలకైతే హాజరైతే అయ్యారు. ఈ లెక్కన చూస్తే ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ ఇంటర్ ఫలితాలు ముందుగా వెల్లడి కావాల్సి అయితే ఉంది. కానీ తెలంగాణలో మరో 10 రోజులైతే కానీ ఇంటర్ ఫలితాలు వెల్లడయ్యే పరిస్థితి కనిపించడం లేదు. జవాబు పత్రాల మూల్యాంకనంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఇంటర్ బోర్డు తీరును చాలామంది తప్పుపడుతున్నారు. జవాబు పత్రాల గోప్యత అంతా పోయే విధంగా వ్యవహరిస్తున్నారనేసి ఆరోపిస్తున్నారు అన్నట్టుగా దీనికి సంబంధించి గోప్యత జవాబుదారీతనం లేకుండా ప్రవర్తిస్తున్నారు అన్నట్టుగా ఉంది. అండ్ 2 సార్లు కూడా పేపర్స్ను వాల్యుయేషన్ చేశారు అన్నట్టుగా ఇక్కడైతే ఇచ్చారు. ఫలితాల శాతాన్ని పెంచేందుకే అన్నట్టుగా చూడొచ్చు మనం ఇక్కడ. అండ్ ఫలితాల విశ్వసనీయతను దెబ్బతీస్తున్నారు అన్నట్టుగా చూడొచ్చు. ఇంటర్ బోర్డు నిబంధనలకు గాలికి వదిలేసి అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. దేశంలో ఎక్కడ జవాబు పత్రాలు ముందుగా డీకోడింగ్ చేయరు, ఇక్కడ మాత్రం ఆ విధంగా చేయడం సరికాదు. ఈ విధంగా చేస్తే ఫలితాల విశ్వసనీయత దెబ్బతింటుంది అన్నట్టుగా మనమైతే ఇక్కడ చూడొచ్చును. అండ్ దీనికి సంబంధించి మరొక వార్తాపత్రికలో ఏమొచ్చిందంటే వాట్సాప్లో ఇంటర్ ఫలితాలు ఈ నెల 25న రిజల్ట్స్ అన్నట్టుగా చూడొచ్చు మనం ఇక్కడ. నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి న్యూస్ అన్నమాట ఇది. ఇంటర్ ఫలితాలు ఈ నెలాఖరులో విడుదల కానున్నాయి. అధికారిక సమాచారం మేరకు ఈ నెల 25న ఫలితాలు విడుదల చేయనున్నారు. వీలైతే ఈ నెల 24నే ఫలితాలు విడుదల చేయాలని ఇంటర్ బోర్డు అయితే భావిస్తుంది. అయితే ఈసారి వాట్సాప్నకు ఫలితాలు పంపించేందుకు బోర్డు ప్రయత్నాలు అయితే చేస్తుంది. ఇప్పుడు కాకపోతే అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల కల్లా ఖచ్చితంగా సిద్ధం చేస్తామనేసి ఓ అధికారి పేర్కొనడం జరిగింది. ఫలితాల విడుదలపై ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య స్పందిస్తూ ఏమన్నారంటే ప్రస్తుతం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ CGGలో క్రోడీకరణ జరుగుతున్నదని, ప్రక్రియ పూర్తయ్యేందుకు వారం రోజుల టైం అయితే పడుతుంది. ఈ నెల 4వ వారంలో ఫలితాలు విడుదల చేస్తామని పేర్కొన్నారు. ఇంటర్ పరీక్షలను మార్చి 5 నుంచి 25 వరకు అయితే నిర్వహించారన్న విషయం అయితే తెలిసింది. సో నెక్స్ట్ చూసినట్టయితే మనము మరొక వార్త, ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత విద్యకు 25% సీట్లు కేటాయించాలి. విద్యా కమిషన్ చైర్మన్కు మాజీ ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి లేఖ అయితే రాశారు అన్నట్టుగా ఇక్కడ చూడొచ్చు మనం. విద్యా హక్కు చట్టం నిబంధనలకు అనుసరించి తెలంగాణలోని అన్ని ప్రైవేటు పాఠశాలల్లో SC, ST, BC మైనార్టీ వర్గాలకు చెందినటువంటి నిరుపేద విద్యార్థులకు ఉచిత విద్య అందించేందుకు 25% సీట్లు ప్రత్యేకంగా కేటాయించి అమలు చేసేందుకు తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి మాజీ ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి అయితే విజ్ఞప్తి చేశారు. 25% సీట్లు ఉన్నాయి, కాకపోతే ఎక్కడ కూడా అమలు అయితే లేదు. సో ఇది అమలు చేయాలన్నట్టుగా ఇక్కడైతే వార్త రావడం జరిగింది మనకు. అదేవిధంగా ఆయా వర్గాల పిల్లలకు జనాభా దామాషా ప్రకారం సీట్లు కేటాయించి ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులకు పరిమితం అవుతూ విద్యా బోధన కూడా చేపట్టాలని కోరారు. ఈ మేరకు ఆయన శనివారం రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళికి లేఖ అయితే రాశారు. భారత రాజ్యాంగంలో నిర్దేశించిన ప్రకారం ప్రైవేటు పాఠశాలలో బీసీలకు 25% అండ్ ఎస్సీలకు వచ్చేసి 15%, ఎస్టీలకు 10%, మైనార్టీలకు 4% సీట్లు విధిగా కేటాయిస్తే రిజర్వేషన్ ఫలాలు అన్ని వర్గాల ప్రజలకైతే అందుతాయి. ప్రైవేటు పాఠశాలలో ఫీజు రెగ్యులైజేషన్ కమిటీ నిర్దేశించినటువంటి ఫీజు మాత్రమే వసూలు చేయాలి. అదనపు ఫీజులు వసూలు చేయకుండా ప్రభుత్వం అయితే కఠినంగా చర్యలు తీసుకోవాలి. ఈ అంశాన్ని జిల్లా కలెక్టర్ పర్యవేక్షించాలి. విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి అనేసి జీవన్ రెడ్డి అయితే లేఖలో కోరడం అయితే జరిగింది అన్నట్టుగా దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. నెక్స్ట్, కళాశాలలో ద్వితీయ భాషగా సంస్కృతం వద్దు, తెలంగాణ సారస్వత పరిషత్ కమిటీ డిమాండ్ అన్నట్టుగా ఇక్కడ చూడొచ్చు మనం. జూనియర్ కళాశాలలో ద్వితీయ భాషగా మనకి సంస్కృతం ప్రవేశపెట్టాలనే నిర్ణయాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని తెలంగాణ సారస్వత పరిషత్ ఇంటర్మీడియట్ విద్యాశాఖ అయితే డిమాండ్ చేసింది. ఇప్పటికే కొన్ని దశాబ్దాలుగా విద్యార్థులకు మార్కుల వేటలా సంస్కృతాన్ని అలవాటు చేసిన ప్రభుత్వ విధానం ప్రస్తుత నిర్ణయంతో తెలుగుకు మరింత అన్యాయం చేస్తుందని పరిషత్ అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి జె చెన్నయ్య శనివారం ఒక ప్రకటనలో దాన్ని విమర్శించారు. అయితే కనీసం ప్రాథమిక స్థాయి వరకైనా మాతృభాషలో విద్యాభ్యాసం తప్పనిసరిగా జరగాలని విద్యావేత్తలు, విద్యా కమిషన్లు చెప్తున్నా కూడా ప్రభుత్వం అయితే పట్టించుకోవడం లేదు. అండ్ పాఠశాల స్థాయి వరకు ఎక్కడ బోధించని, జీవితంలో ఎక్కడ ఉపయోగపడిన సంస్కృతం ప్రవేశపెడితే తెలుగు రాష్ట్రమైన తెలంగాణ తరతరాల అస్తిత్వాన్ని కోల్పోయే ప్రమాదం అయితే ఉంది. విద్యా వ్యవస్థలో తెలుగు సముచిత స్థానం కల్పించాలని వారు కోరడం అయితే జరిగింది. కళాశాలలో ద్వితీయ భాషగా తెలుగు పెట్టడమే సరి, సంస్కృతం అయితే వద్దు, ఎక్కడ ఉపయోగపడదు తర్వాత అనేసి ఇక్కడైతే దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్,
రాకేష్ రెడ్డిపై టీజీపీఎస్సీ పరువు నష్టం దావా. నోటీసులు పంపించినటువంటి కమిషన్ అన్నట్టుగా చూడొచ్చు. తప్పుడు ఆరోపణలు చేయడంతో టీజీపీఎస్సీ ప్రతిష్టకు భంగం వాటిల్లిందని బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డికి కమిషన్ పరువు నష్టం దావా అయితే నోటీసులు పంపించింది. ఏం జరిగిందంటే మొత్తానికి చూసినట్టయితే టీజీపీఎస్సీ అదనపు కార్యదర్శి నోడల్ అధికారి ఆర్ సుమతి ఈ నోటీసు జారీ చేయడం జరిగింది. అయితే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఇటీవల రాకేష్ రెడ్డి ప్రెస్ మీటింగ్ అయితే ఏర్పాటు చేశారు. అండ్ గ్రూప్ 1 పేపర్లు రీవాల్యుయేషన్ చేయాలని ఒక పత్రికలో వచ్చిన కథనం ఆధారంగా నోటీసులు పంపించినట్టు తెలిపారు. అయితే ఈ ఆరోపణలన్నీ నిరాధారమైనవని, అంటే నిజం కాదని టీజీపీఎస్సీ నిబద్ధతతో పనిచేస్తున్నదని పేర్కొన్నారు. అండ్ నోటీసు అందిన వారం రోజుల్లోపు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ప్రముఖ దినపత్రికల్లో బేషరతుగా రాతపూర్వక క్షమాపణ ప్రచురించాలని నోటీసులో టీజీపీఎస్సీ డిమాండ్ అయితే చేసింది. టీజీపీఎస్సీకి వ్యతిరేకంగా ఎలాంటి పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేయకూడదని, భవిష్యత్తులోనూ తప్పుడు సమాచారం ప్రచారం చేయబోనని రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని కోరింది. వారం రోజులలో రిప్లై ఇవ్వకుంటే రాకేష్ రెడ్డిపై సివిల్ అండ్ క్రిమినల్ పరువు నష్టం దావా వేస్తామని పేర్కొంది. ఇతర చట్టపరమైన చర్యలకు వెనుకాడబోమని అయితే పేర్కొనడం అయితే జరిగింది. నెక్స్ట్, ఆంత్రప్రెన్యూర్షిప్పై డిగ్రీ కోర్సు. ఆంత్రప్రెన్యూర్షిప్పై కొత్తగా డిగ్రీ కోర్సును హైదరాబాద్లోని బోవర్ స్కూల్ ఆఫ్ ఆంత్రప్రెన్యూర్షిప్ అయితే ప్రారంభించింది. అండ్ 3 ఏళ్ల డిగ్రీ కోర్సును అందుబాటులోకి తీసుకొచ్చింది. 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఈ కోర్సు అయితే అందుబాటులోకి వస్తుందని బోవర్ స్కూల్ వ్యవస్థాపకుడు పవన్ అల్లన అయితే తెలిపారు. బోవర్ ఆంత్రప్రెన్యూర్షిప్ ఆప్టిట్యూడ్ టెస్ట్ బెట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. ఉద్యోగాలను సృష్టించే వారిని తయారు చేయడం ఈ కోర్సు ముఖ్య ఉద్దేశం అని తెలిపారు. మణిపాల్ యూనివర్సిటీ ఆన్లైన్ డిగ్రీతో పాటు సమాంతరంగా ఈ కోర్సును అయితే నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. వివరాలకు ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు దీనికి సంబంధించి. ఈ వెబ్సైట్లో అయితే క్లియర్గా అయితే మిగతా డీటెయిల్స్ చూడవచ్చును. నెక్స్ట్ చూసినట్టయితే వెబ్సైట్లో గురుకుల ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు. బీసీ గురుకులంలో 6, 7, 8, 9 తరగతుల బ్యాక్లాగ్ సీట్ల భర్తీకి నిర్వహించనున్నటువంటి ప్రవేశ పరీక్ష హాల్ టికెట్ను అయితే వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని సొసైటీ సెక్రటరీ సైదులు అయితే వెల్లడించారు. శనివారం ప్రకటన దీనికి సంబంధించి విడుదల చేయడం జరిగింది. దరఖాస్తు చేసుకున్న వారు ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు. వెబ్సైట్ ద్వారా అయితే మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అన్నట్టుగా వెల్లడించడం జరిగింది. నెక్స్ట్, అవుట్సోర్సింగ్లో ఏజెన్సీ విధానాన్ని రద్దు చేయాలి. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్కు అవుట్సోర్సింగ్ ఉద్యోగ జేఏసీ వినతి అన్నట్టుగా చూడొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం శాఖల్లోని అవుట్సోర్సింగ్లో ఏజెన్సీ విధానాన్ని రద్దు చేయాలని తెలంగాణ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ అధ్యక్షుడు పులి లక్ష్మయ్య అయితే మనకి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే కోరడం జరిగింది. శనివారం టీపీసీసీ అధ్యక్షుడు బి మహేష్ కుమార్ గౌడ్ను అవుట్సోర్సింగ్ ఉద్యోగ జేఏసీ ప్రతినిధి బృందం కలిసింది. ఈ సందర్భంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు అండ్ వారి యొక్క డిమాండ్లను ప్రభుత్వానికి నివేదించి న్యాయం చేయాలని కోరింది. అనంతరం లక్ష్మయ్య మాట్లాడుతూ ఏజెన్సీ విధానాన్ని రద్దు చేసి కార్పొరేషన్ ద్వారా పే స్కేల్ పద్ధతిలో ప్రతి నెల 5వ తారీఖులోపు వేతనాలు అంటే శాలరీస్ చెల్లించాలని, ఉద్యోగ భద్రత అండ్ ఆరోగ్య భద్రత కూడా కల్పించాలని, హెల్త్ కార్డులు కూడా మంజూరు చేయాలనేసి తెలపడం జరిగింది. ప్రతి సంవత్సరం 1000 చొప్పున ఇంక్రిమెంట్ ఇవ్వాలని, గవర్నమెంట్ విడుదల చేసే ప్రతి ఉద్యోగ నియామక నోటిఫికేషన్లో వెయిటేజ్ కూడా కలపాలని కోరారు. దాదాపు 6 ప్రధాన అంశాలతో వినతి పత్రం సమర్పించినట్టయితే ఇక్కడ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ విధానాన్ని రద్దు చేయాలనే క్యాప్షన్తో అయితే మనకి వార్త రావడం జరిగింది. నెక్స్ట్, ఏకీకృత చదువులతో ఏకంగా డిగ్రీ అన్నట్టుగా చూడొచ్చు మనం. 10వ తరగతి పూర్తయిన విద్యార్థులకు ఇంటిగ్రేటెడ్ కోర్సులు మరో అద్భుత అవకాశం. ఒకసారి చేరితే మధ్యలో ఎలాంటి విరామాలు లేకుండా ఏకంగా డిగ్రీతోనే బయటకు రావచ్చు. ఇంటర్ డిగ్రీ చదువులను కలిపి ఏకీకృతంగా అందించే ఈ కోర్సులకు మంచి డిమాండ్ అయితే ఉంది. 6 ఏళ్ల వ్యవధిలో ప్రీ యూనివర్సిటీ వృత్తి విద్యల కలయికగా రూపొందాయి. అండ్ మంచి విద్యార్హతతో పాటు కెరియర్కు గట్టి పునాదులు అయితే ఏర్పరుస్తాయి. 10వ తరగతి తర్వాత లక్ష్యంపై స్పష్టత ఉన్న విద్యార్థులకు ఇంటిగ్రేటెడ్ కోర్సులు చక్కగా సరిపోతాయి. భవిష్యత్తులో ఏం కావాలి, ఏ రంగంలో స్థిరపడాలని ఇప్పుడే దృఢంగా నిర్ణయించుకున్న వారికి అన్ని విధాలుగా అనుకూలమైనవి ఏంటో ఇక్కడ చూద్దాము. ప్రభుత్వ పరంగా IITలు వీటిని నిర్వహిస్తున్నాయి. అసలు IITలు ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో IITలు ప్రసిద్ధి చెందిన IITలు 6 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సు అంటే అందిస్తున్నాయి. వీటిని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ RGKT అంటాం. సో నిర్వహిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి న్యూజివీడు అండ్ ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు అండ్ తెలంగాణలో వచ్చేసి బాసరల్లో IITలు అయితే ఉన్నాయి. అయితే గురుకుల విధానంలో ఉత్తమ సౌకర్యాలతో నిర్వహించే ఈ విద్యా సంస్థల్లో విద్యా వసతి అంటే హాస్టల్, ఇక్కడ చదివే ప్రతిభావంతులు చివరి సంవత్సరం విద్యార్థులకు క్యాంపస్ ఇంటర్వ్యూలు కూడా నిర్వహించి కంపెనీలు నేరుగా వారిని ఉద్యోగాల్లోకి తీసుకుంటారు.
ఉంటాయి, అంటే జాబ్ ప్లేస్మెంట్స్ కూడా ఉన్నాయి. కోర్సు వ్యవధి వచ్చేసి 6 సంవత్సరాలు ఉంటాయి. దానికి సంబంధించి 2 సంవత్సరాల ప్రీ యూనివర్సిటీ ఉంటుంది, 4 సంవత్సరాల బీటెక్ ఉంటుంది. అండ్ గ్రూపులు ఏంటంటే సిఎస్సి, ఈసీఈ, మెకానికల్, సివిల్ అయితే ఉంటాయి. ప్రవేశార్హత ఏంటంటే 10వ తరగతిలో ప్రత్యేకించి మ్యాథ్స్ అండ్ సైన్స్లో అత్యుత్తమ జీపీఏతో ఉత్తీర్ణులైన వారికి ఇందులో అవకాశం అయితే కల్పిస్తారు. పూర్తిగా ఎస్ఎస్సి గ్రేడ్ల ఆధారంగానే వీటిలో ప్రవేశాలు అయితే కల్పించడం జరుగుతుంది. నోటిఫికేషన్ ఎప్పుడు అంటే మే లేదా జూన్లో అయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదలవుతుంది. వెబ్సైట్ వచ్చేసి ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వెబ్సైట్ ఒకటి ఉంది, అండ్ తెలంగాణకి సంబంధించినటువంటి వెబ్సైట్ మరొకటి ఉంది. ఇక్కడ క్లియర్గా అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అండ్ నోటిఫికేషన్ వచ్చేసి మే అండ్ జూన్లో, మే ఆర్ జూన్ ఆ 2 నెలల్లో ఎప్పుడైనా రిలీజ్ అయితే అవుతుంది దీనికి సంబంధించి. నెక్స్ట్ ఉద్యోగ సమాచారానికి చూసినట్టయితే దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే జోన్లలో ఏఎల్పి పోస్టుల భర్తీకి అర్హుల నుంచి అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆర్ఆర్బీ అయితే ఆహ్వానిస్తుంది అనమాట. మొత్తం ఖాళీలు వచ్చేసి 9,970. సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వేలో 1,500 ఖాళీలు అయితే ఉన్నాయి. పోస్టులు ఏంటంటే అసిస్టెంట్ లోకో పైలట్. దరఖాస్తు వచ్చేసి ఆన్లైన్లో చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ వచ్చేసి మే 11. ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు, వెబ్సైట్లో మిగతా డీటెయిల్స్ అయితే క్లియర్గా తెలుసుకోవచ్చును. నెక్స్ట్ చూసినట్టయితే మనకు కరెంట్ అఫైర్స్లో ఈరోజు చూసినట్టయితే వార్తలు ఏమున్నాయంటే జ్యోతి జోడీకి స్వర్ణం అన్నట్టుగా చూడొచ్చు. ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్ 1 మన జ్యోతి అదర కొట్టింది. అమెరికాలో జరుగుతున్నటువంటి ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్ 1 టోర్నీలో తెలుగు అమ్మాయి ఆంధ్రప్రదేశ్కు చెందిన వెన్నెం జ్యోతి సురేఖ స్వర్ణ పథకం అయితే సాధించింది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో రిషబ్ యాదవ్తో కలిసి విజేతగా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్స్లో జ్యోతి రిషబ్ జోడీ 159, 151 తేడాతో చైనీస్ తైపీకి చెందిన హువాంగ్ ఐజౌ చెన్ చీహులిన్ జంటపై అయితే విజయం సాధించింది. జ్యోతి జంటకు ముందుగా ఆశించిన ఆరంభం అయితే దక్కలేదు, కానీ తొలి 2 సెట్లు అంటే 37, 38, 37, 39 చైనీస్ తైపీ ఆర్చరీలే ఆధిపత్యం అయితే ప్రదర్శించారు. 2 సెట్లు ముగిసేసరికి 75, 77తో వెనుకబడిన జ్యోతి రిషబ్ ఆ తర్వాత పుంజుకున్నారు. 3వ సెట్లో 39, 38తో నెగ్గి ప్రత్యర్థులు లీడ్నైతే 114 నుంచి 115తో అయితే తగ్గించారు. ఇక 4వ సెట్లో సత్తా చాటిన జ్యోతి రిషబ్ 39 నుంచి 36తో అండ్ సత్తా చాటిన మొత్తంగా 2 పాయింట్ల తేడాతో అయితే విజయం సాధించారు. వరల్డ్ కప్ టోర్నీలో జ్యోతికి 99వ స్వర్ణం కావడం విశేషం, అంటే గోల్డ్ మెడల్ 9వది అనమాట. రిషబ్కు ఇది తొలి వరల్డ్ కప్ గోల్డ్. మరోవైపు టోర్నీలో భారత్కు ఇది తొలి స్వర్ణం, మొత్తంగా 2వది అనమాట. పురుషుల కాంపౌండ్ జట్టు కాంస్యం నెగ్గిన విషయం తెలిసింది అన్నట్టుగా ఇక్కడ దీనికి సంబంధించి కరెంట్ అఫైర్స్లో గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. అండ్ యూజీసీ చైర్మన్గా వినీత్ జోషి అదనపు బాధ్యతల అప్పగింత ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రం అన్నట్టుగా చూడొచ్చు మనం ఇక్కడ. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ తాత్కాలిక చైర్మన్గా వినీత్ జోషి అయితే నియామకం అయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు అయితే జారీ చేసింది. యూజీసీ మాజీ చైర్మన్ జగదీష్ కుమార్ పదవీ కాలం పూర్తి కావడంతో ప్రస్తుతం ఉన్న విద్యాశాఖ కార్యదర్శిగా ఉన్న జోషికి అదనపు బాధ్యతలు అయితే అప్పగించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు యూజీసీ చైర్మన్ శాశ్వత నియామకం జరిగే వరకు కూడా ఈ వినీత్ ఈ పదవిలో అయితే కొనసాగనున్నారన్నట్టుగా దీనికి సంబంధించి. నెక్స్ట్ మరలిపోయిన వనరుషి అని ఇక్కడ చూడొచ్చు. మొక్కలు నాటే యజ్ఞంలో ముగిసిన ఒక గొప్ప శకం. ధరిత్రి ముద్దు బిడ్డను కోల్పోయామని ప్రముఖుల నివాళి. మొక్కలు నాటడానికి, చెట్ల సంరక్షణకు తన జీవితాన్ని ధారపోసినటువంటి అసాధారణ ప్రకృతి ప్రేమికుడు, పచ్చని వనాల కోసం 5 దశాబ్దాల పాటు పరితపించినటువంటి మహానీయుడు, ఇంటి పేరునే వనజీవిగా మార్చుకున్నటువంటి పద్మశ్రీ గ్రహీత దరిపల్లి రామయ్య 79 సంవత్సరాలు ఖమ్మం జిల్లా గ్రామీణ మండలం రెడ్డిపల్లిలోని తన స్వగృహంలో శనివారం గుండెపోటుతో అయితే తుది శ్వాస విడిచారు. తెల్లవారుజామునే కుటుంబ సభ్యులు ఆయన నిద్రలేపక కదలిక లేకపోవడంతో తక్షణమే ఖమ్మం సర్వజనాసుపత్రికి తరలించారు. అప్పటికే రామయ్య మృతి చెందినట్లు తెలిపారు. అండ్ ఆ రోజు నేను లేనట్లే లెక్క అన్నట్టుగా ఇక్కడ చూడొచ్చు. రామయ్య 1946 జూలై 1న అయితే జన్మించారు. వనజీవి రామయ్య, జానమ్మ దంపతులకు ఇక్కడ 3 అబ్బాయిలు. అంటే వీళ్ళకి సంబంధించిన బయోగ్రఫీ మొత్తం అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది అనమాట. 2017 మార్చి 30న నాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నుంచి పద్మశ్రీ అవార్డు అందుకున్నటువంటి వనజీవి రామయ్య ఇక్కడ పిక్చర్లో అయితే మనం చూడొచ్చు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే నేను టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేస్తాను, అక్కడ నుంచి చూడండి. అండ్ మరొకటి కథక్ కళాకారిణి కుముదిని కన్నుమూత.
ప్రముఖ కథక్ కళాకారిణి కుముదిని లికియా 95వ ఏట కన్నుమూశారు. శనివారం ఉదయం అహ్మదాబాద్లోని ఆమె తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కుముదిని గుజరాత్లోని అహ్మదాబాద్లో 1930లో జన్మించారు. ఈ నృత్య కళారూపాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు 1967లో అహ్మదాబాద్లో కదంబ సెంటర్ ఫర్ డ్యాన్స్ సంస్థనైతే స్థాపించారు. ఇందులో ఆమె చేసిన కృషికి గాను 2025లో భారత ప్రభుత్వం ఆమెకు పద్మ విభూషణ్ పురస్కారంతో గౌరవించింది. అంతకుముందే పద్మభూషణ్ అండ్ పద్మశ్రీ అవార్డును కూడా ఆమె దక్కించుకున్నారన్నట్టుగా దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అండ్ ఇది ఈరోజు ఎడ్యుకేషన్కి సంబంధించి విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటిది అండ్ కరెంట్ అఫైర్స్. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్.